ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న సామెతకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది కూటమి ప్రభుత్వం. అధికారంలోకి రాగానే అన్నదాతను ఆదుకుంటామని ఎన్నో హామీలిచ్చారు. ఇప్పుడేమో అవి చేస్తున్నాం ఇవి చేస్తున్నామంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ రైతుల గోడు మాత్రం పట్టించుకోవటం లేదు. 2 నెలలు దాటినా రైతులకు ధాన్యం డబ్బులు చెల్లించకపోవడంతో రోడ్డెక్కిన అన్నదాత ఆందోళన చేస్తున్నాడు. మీకు గతంలో 5-6 నెలలైనా సరే డబ్బులు రాని పరిస్థితులు ఉంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 48 గంటల్లో మీ అకౌంట్లోకి వేస్తారని డబ్బులు చెప్పారు. కానీ అది 24 గంటలకు వేశారు. 24 గంటల నుంచి తిరిగి 5 గంటల్లోనే రైతు సోదరులందరి అకౌంట్లో కూడా పడ్డాయన్న సంగతి కూడా ఈసారి మీకు తెలియజేస్తా ఉన్నా. విన్నారు కదా, కొవ్వూరు టీడీపీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఏమన్నారో. రైతులు ధాన్యం విక్రయించిన 5 గంటల్లోనే చంద్రబాబు ప్రభుత్వం వారి ఖాతాల్లో డబ్బు జమ చేస్తోందని చెప్పుకొచ్చారు. సీన్ కట్ చేస్తే ఇది పరిస్థితి. ధాన్యం విక్రయించి 3 నెలలైనా ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదంటూ పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు రైతులు. కలెక్టరేట్ ఎదుటే కాదు, జాతీయ రహదారిపై వాహనాలను ఆపేసి తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు సైతం దిగారు. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ప్రతిరోజు ఇదే పరిస్థితి. ధాన్యం విక్రయించిన 24 గంటల్లోనే రైతులకు మద్దతు ధర చెల్లిస్తున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గొప్పలు చెబుతున్నారు. కానీ 2 నెలలు గడిచినా తమకు రావలసిన ధాన్యం డబ్బులను ప్రభుత్వం ఇవ్వడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 250 కోట్లు, ఏలూరు జిల్లాలో 30 కోట్ల రూపాయలు రైతులకు బకాయి పెట్టింది ప్రభుత్వం. ఇప్పటికి 2 నెలలు అవుతుంది. ఈ రోజుకి ధాన్యం డబ్బులు వేయలేదు. ఈ జిల్లాలో మొత్తానికి ఒక 3000 మంది రైతాంగం వరకు 250 కోట్లు పైబడి ఈ రోజున బకాయిలు ఉన్నాయనేది అధికారులు చెప్తున్నారు. మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం 24 గంటల్లో కాదు, కనీసంగా 20 రోజులు వేసిన ఆనందిద్దాము. ఇవాళ 2 నెలలు దాటేస్తుంది. టీడీపీ కార్యకర్తలు కూడా చంద్రబాబు ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. ఎన్నో హామీలతో అధికారంలోకి వచ్చి రైతులను మోసం చేస్తే రానున్న రోజుల్లో వ్యవసాయం పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్తగా అడుగుతూ ఉన్నాను, రైతునే మాత్రమే ఎందుకు ఏడిపిస్తున్నారో మీరు మీ గొప్పల కోసం వాళ్ళకి ఇది వేస్తాను, వాళ్ళకి ఇది వేస్తాను, వీడికి ఇది వేస్తాను ఎందుకు వెయ్యాలి, మా డబ్బులు మాకు వేసి రైతులకి అని చెప్పేసి ఈ రైతులు అడుగుతూ ఉంటే ఒక కార్యకర్తగా తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియకుండా ఉంది. మేము ఇలాగే చేస్తాము అంటే ఉండకుండా ఈ వ్యవసాయాన్ని మానేసే పరిస్థితి ఏర్పడుతుంది. అటు తూర్పు గోదావరి జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అమ్మిన ధాన్యానికి సొమ్ములు రాక రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు అన్నదాతలు. ఇటీవల కొవ్వూరులో పర్యటించిన సీఎం చంద్రబాబు ధాన్యం డబ్బులపై అనుకూల ప్రకటన చేస్తారనుకున్న రైతుల ఆశలు అడియాసలే అయ్యాయి. 2 ఎకరాలు చేశానండి. నాకు 151,000 రూపాయలు రావాలి. 90 బస్తాలు తోలేనండి గవర్నమెంట్కి. ఇంకా 2 నెలల 15 రోజులైంది. రేపు ఈరోజు అంటున్నారు. తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చాక రైతులకి ధాన్యం డబ్బులు అన్న బకాయిలు పెట్టేసారు, వేయట్లేదు. మేము తోలిన 10 రోజులు వేసామని ఓన్లీ టీవీల్లోనూ పేపర్లోనూ ఉదర కొడుతున్నారు. కానీ అది అంతా అవాస్తవం. యాక్చువల్గా చెప్పాలంటే రైతుకి ఇవాళ 2 నెలలు అయిపోయింది, కొత్త పెట్టుబడి వచ్చింది, అయినా డబ్బులు వేయట్లేదు. తొందరగా రైతులకి ధాన్యం డబ్బులు ఇస్తే మళ్ళీ ఊడ్చుకుంటారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో రైతులకు ఎలాంటి బాధలు లేవని, కూటమి పాలనలో టీడీపీ నేతలకే అన్ని ఫలాలు అందుతున్నాయని రైతులు మండిపడుతున్నారు. ధాన్యం డబ్బులు రాక పెట్టుబడి కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.